జరుగుతోంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ప్రభుత్వానికి సహకరించడానికి ప్రశ్నోత్తరాల తర్వాతనైనా తీసుకోవాలి అన్నాను. అయితే తీసుకోవటానికి కూడా ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అవసరాన్ని బట్టి తప్పకుండా తీసుకోవటానికి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఈ విషయాన్ని వారం రోజుల నుంచి ఎటువంటి అడ్జర్న్మెంట్ మోషన్ మీద కూడా మేము ఒత్తిడి చేయలేదు, లేక మీరు తిరస్కరిస్తే మేము వ్యతిరేకించలేదు. కానీ ఈరోజు ఈ ఘటన చాలా ఈ ఘటనల విషయంలో చాలా అవసరమైనటువంటిది, చర్చించాల్సిన అవసరం ఉంది. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం, ఇది మీరు అంగీకరిస్తే బాగుంటుంది అన్నాం. అది ముందు అంగీకరించకుండా తర్వాత అంగీకరించండి అన్నాం. తర్వాత అంగీకరిస్తానని చెప్పి అష్యూరెన్స్ ఇస్తే సభని ప్రశ్నోత్తరాల సమయం కూడా సాగించమన్నాం. ఇంత విషయంగా చెప్పినాక మీరు క్లారిటీ మాకు అష్యూరెన్స్ ఇవ్వకుండా కనీసం ఆ విషయం మీద మీరు ఎందుకు నిరాకరించినారో ఎందుకు నిరాకరించకూడదో నేను చెప్పడానికన్నా నాకు సమయం ఇస్తారా లేదా? జానారెడ్డి గారు, ఇప్పుడు మీరు చర్చనే కావాలంటున్నారు కాబట్టి చర్చకు సంబంధించినంత వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు. మేడం స్పీకర్ గారు, విషయం నేను బయట ఉండి చూస్తూ ఉంటుంది. గౌరవ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిన సందర్భంలో వారి కారు మీద స్టోన్ పెల్టింగ్ అయిందని, అద్దాలు పగిలినాయని, అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరిగినటువంటి ఒక బాధాకరమైన విషయం మీద చర్చ జరగాలని చెప్పి సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చినారు. అధ్యక్ష, బీఏసీలో మనం అనుకున్న దాని ప్రకారంగా 1 అవర్ ప్రశ్నోత్తరాలు మనం కేటాయించుకున్నాం. అది అయిపోయిన తర్వాత అర్జెంట్ మోషన్ తీసుకోవాలా, దాన్ని చర్చ చేయాలా, అంత అవసరం ఉంటే అని అనుకున్నాం. జానారెడ్డి గారితో గౌరవ ఇతర సభ్యులతో నా మనవి ఏంటంటే, తప్పకుండా యూనివర్సిటీ హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది, అది జరగవలసింది కాదు. ఇక్కడ ఒక విద్యార్థి చనిపోవడం అనేది చాలా బాధాకరం. రెండవది, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన కూడా అది ఆ విధంగా జరిగి ఉండాల్సింది కాదు. అవి తప్పకుండా అందరం కూడా ఖండించదగ్గ అంశాలే. గౌరవ సభ్యుల మీద దాడి జరిగింది అనేది సభకందరికి మనందరికి కూడా ప్రశ్ననే అధ్యక్ష. అది తప్పకుండా వారి మీద జరిగి కనుక ఉంటే 100% ఎవరు దానికి బాధ్యులు, ఎందుకు జరిగింది, వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే. ఇక గౌరవ సభ్యులకి మరి రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది అధ్యక్ష. తప్పకుండా పరిగణలోకి తీసుకోవాల్సింది మనం అందరం కూడా. నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, ప్రశ్నోత్తరాల సమయం ఎట్లాగో పోయింది, ఇప్పుడు డిమాండ్ మీద చర్చ ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ మీద కూడా ఈరోజు చర్చ ఉంది, హోంమంత్రి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అదే విషయాన్ని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ చర్చ చేయదలుచుకుంటే చేయండి, యు ఆర్ ఓపెన్. సేమ్ సబ్జెక్ట్ కెన్ బి డిస్కస్ నౌ, దెర్ ఇస్ నో అబ్జెక్షన్. అది అడ్జర్న్మెంట్ మోషన్ రూపమా మరో రూపమా అనేది కాదు. హోంశాఖ యొక్క పద్ధతి ఇప్పుడు చర్చలో ఉంది కాబట్టి యూ హ్యావ్ యాంపుల్ స్కోప్. తమరు కూడా సమయం ఇవ్వండి, థ్రెడ్ బేర్ చర్చ జరగనివ్వండి, మంచి చెడ్డలు దాన్ని రానియండి. తప్పకుండా ఏ సభ్యుని మీద ఎక్కడ దాడి జరిగినా మనం స్పందించాల్సిందే, సభగా మన గౌరవం. అది మాట్లాడండి, దానికి వాళ్ళకి అభ్యంతరం లేదు. ఇందాక తమరు చెప్తా ఉన్నారు వాయిదా తీర్మానాలు తిరస్కరిస్తామని చెప్పి, కొంతమంది సభ్యులు ఇక్కడ నినాదాలు చేస్తామంటే అందరికి క్లారిటీగా రాలే. హోంశాఖ మీదనే తర్వాత కూడా తమరు చెప్పారు అధ్యక్ష, నేను వింటున్నా. ఇప్పుడు హోంశాఖ మీదనే చర్చ ఉంది కాబట్టి, దాని మీద ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది కాబట్టి, అదే విషయం చాలా ప్రాధాన్యమని ఏ సభ్యులైతే భావిస్తున్నారో దయచేసి అదే విషయాన్ని చర్చించండి. జరగాల్సిన చర్చ వాయిదా తీర్మానం రూపంలోన పద్దు ఉంది కాబట్టి అనుకోకుండా ఇన్సిడెంట్లు ఏ రకంగా అయితే ఉంది, అదే మాకు చాలా ప్రాధాన్యం, ఆ విషయం చర్చ జరగాల్సింది అనుకునే వాళ్ళు దయచేసి మాట్లాడండి. గవర్నమెంట్ ఈజ్ హియర్, ఈవెన్ ఐఎమ్ హియర్, వీ విల్ డెఫినెట్లీ సాటిస్ఫై ది మెంబర్స్. అధ్యక్ష, జానారెడ్డి గారు, జానారెడ్డి గారు, మీ సభ్యులు ఎవరు మాట్లాడతారు డిమాండ్స్? ఇప్పుడు మళ్ళొకసారి సభానాయకులు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చెప్పిన అంశమే దీని యొక్క ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్. జానారెడ్డి గారు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు చర్చ ఉంది కాబట్టి అదే చర్చలో మీరు మీకు కావాల్సిన అంశాలన్నీ కూడా చర్చించమని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు. నేను మీకు కూడా చర్చ కావాలని కోరుతూ ఉన్నారు. చర్చించండి, మీకు కావాల్సినంత సమయం ఇస్తాం, చర్చించండి. మనకు కావాల్సింది సభ దృష్టికి తీసుకురావడం కాబట్టి సభ దృష్టికి తీసుకురండి. మీకు ఏ అంశాల మీద కావాలో ఆ అంశాలు చర్చించండి. టైం ఉంది కదా, మనకు టైం చర్చించడానికి కూడా టైం ఇస్తాం, మేము ఇస్తానండి. మీకు కావాల్సిన సభానాయకులు గారు ఏం చెప్పినారో
కన్విన్స్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. మీరు నన్ను కన్విన్స్ చేస్తున్నారా వారి తరఫున, లేక మీ మీ ఆధ్వర్యాన వారిని కన్విన్స్ చేయాలన్న సభని? అధ్యక్ష, ఇది గమనించండి అధ్యక్ష. నేను ఏమి చెప్తున్నానంటే ఇదే చర్చని మీరు పట్టుదలగా పద్దుల మీదనే చర్చించండి. పద్దులు అనేది 3, 4, 5 ఉన్నాయి అధ్యక్ష. దానికి బదులు ఈ అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినటువంటి ఈ విషయం చాలా అత్యవసరమైంది. విద్యార్థులు ఆందోళనగా ఉన్నారు, అనేక మంది జైల్లో ఉన్నారు, అనేక పార్టీలు ఈ విషయం మీద చర్చిస్తున్నాయి, బయట పేపర్లో వస్తున్నాయి. కనీసం సభ జరుగుతున్న ఈ సందర్భంలో వాటిని చర్చించి ఏ విధంగా జరగకుండా ఉండటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఆ తర్వాత మేము ఏ విధంగా సహకరించాలనే జానారెడ్డి గారికి నాది ఒకటే విజ్ఞప్తి సార్. ఇప్పుడు జరగవలసింది చర్చ, తప్పకుండా ఆ సంఘటనల మీద చర్చ జరగాల్సిందే. మాకు కూడా ఆసక్తి ఉంది, మేము కూడా చర్చలో పాల్గొంటాం. మాది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే జరగవలసిన చర్చ ఇన్సిడెంటల్లీ ఈరోజు హోమ్ పద్ధతి కూడా ఉంది కాబట్టి యాంపుల్ డిస్కషన్ కెన్ టేక్ ప్లేస్. మెంబర్స్ ఆర్ వెల్కమ్ టు డిస్కస్. గవర్నమెంట్ ఏదో వద్దని అంటలేదు అధ్యక్ష, గవర్నమెంట్కి ఏం బేసిస్ లేవు ఇక్కడ. ఆ అంశాలు తప్పకుండా మీరు చర్చ చేయండి, పూర్తి స్థాయిలో చర్చిద్దాం. అందరు సభ్యులు కూడా అవకాశం ఇవ్వండి, అందరు కూడా పాల్గొంటారు. అవి దురదృష్టకరమైన సంఘటనలు అని చెప్పి నేను చెప్తానే ఉన్నా. అది ఏం జరిగింది, ఎందుకు జరిగింది చర్చ చేద్దాం, మీరు సమాధానం తీసుకోండి. బాధ్యుల మీద శిక్ష తీసుకుందాం మనం. ఇక మేము వాయిదా తీర్మానంగానే చర్చించాలి అంటే అది బయట ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు అధ్యక్ష. మేము చర్చ వద్దంటలేము ప్రభుత్వం ఇక్కడ. వీఆర్ నాట్ రిఫ్యూజింగ్ ఫర్ ద డిస్కషన్, వీఆర్ అలోయింగ్. మేము వద్దంటలేము, ఎవరు గొంతు నొక్కలేము ఇక్కడ. చర్చ ఇన్సిడెంటల్లీ టుడే ద హోమ్ డిమాండ్ ఈజ్ ఇన్ డిస్కషన్. ఎవరైతే దీన్ని ప్రాధాన్యం అనుకుంటారో దాన్ని ఎత్తి చూపండి, మాట్లాడండి. ఎవరు వద్దంటానండి దాన్ని వద్దనే ప్రశ్నే లేదు. ఎవరు సభ్యులు ఎవరు మాట్లాడతారు? జానారెడ్డి గారు మీరు తర్వాత మాట్లాడండి. జలగం వెంకట్రావు గారు ఇప్పుడు డిమాండ్స్ మీద మాట్లాడుతున్నాం, మీకు అవకాశం ఉంటుంది. మీరు హోంశాఖ ఉంది, హోంశాఖ మీద మాట్లాడండి. మీకు కావాల్సినంత టైం ఇస్తాము, మీరు మాట్లాడండి. లేదండి, జలగం వెంకట్రావు గారు గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ గారు ప్లీజ్ రెజ్యూమ్ సీట్స్. మంత్రి గారు ప్లీజ్ రెజ్యూమ్ సీట్. ఇప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులతో మనవి ఏంటంటే మీరు చర్చ కావాలన్నారు, మైక్ ఇస్తున్నాము మాట్లాడండి అంటే మీరు వెనకెందుకు పోతున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రజలు గమనిస్తున్నారు బయట. అంటే మీరు చర్చ జరగాలనుకుంటున్నారా? చర్చించడానికి అసలు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా లేదా? గౌరవ స్పీకర్ గారు మీరు ఏ అంశం మీద గంట సేపు సభను స్తంభింపజేసి విలువైన సభా సమయాన్ని వృధా చేశారో ఆ అంశం మీద మాట్లాడండి అని మైక్ ఇస్తా ఉంటే 5 నిమిషాల నుంచి లేచి మాట్లాడరేందండి? ప్రజలు గమనిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ చర్చించడానికి సిద్ధంగా రాలేదా అసలు? అంటే మీరు ఏమనుకున్నారు, మేము చర్చకు అనుమతించమేమో, మేము పట్టింపులకు పోతామేమో, సభ ఇవాళ వాయిదా వేసుకొని బయట పోయి రచ్చ చేద్దామని అనుకున్నట్టు కనబడతా ఉంది. ప్రభుత్వం ఇవాళ హుందాగా ముందుకొచ్చి మాట్లాడండి మైక్ ఇస్తాము అంటే వెనక ముందు వచ్చారండి కాంగ్రెస్ పార్టీ నాయకులు. బలాలా గారు मैडम मैं हमारी पार्टी की जानिब से आपसे यही गुजारिश है कि फ्लोर लीडर ऑफ द हाउस भी यहाँ पर है, नो डाउट डिमांड्स है, डिमांड्स में इंसिडेंटली होम शाखा का भी डिपार्टमेंट है. आपसे हमारी ये गुजारिश है कि ये इतना इंपॉर्टेंट इशू है यूनिवर्सिटी स्टूडेंट्स का, मूड ऑफ द हाउस लेकर आप इसके ऊपर डिस्कशन करिए. मैं लीडर ऑफ द हाउस से मेरी रिक्वेस्ट है आपके जरिए कि आप मूड ऑफ द हाउस लेकर इसके ऊपर करिए. आज जो है ना तेलंगाना गवर्नमेंट से जो ये आरएसएस की जो मेंटालिटी है वो हम उसके अंदर तेलंगाना गवर्नमेंट बगैर किसी के बोले के तेलंगाना गवर्नमेंट इसके अंदर जो है सो एक्शन लेना चाहिए था, बजाय उसके वो अप्पा राव को वहां पर वीसी को बिठा दिया. उसके ऊपर ऑलरेडी केस है, उसके बावजूद भी वहां पर वो वीसी बनकर बैठा हुआ है, उसको अरेस्ट नहीं करे. मासूम बच्चों को अरेस्ट कर पुलिस उनको लाठियों से गाड़ी में मारती. लक्ष्मण गारू మాట్లాడండి. మేడం స్పీకర్, ఇవాళ వాయిదా తీర్మానాల అంశం చర్చ మీద బీజేపీగా మేము కూడా చేనేత కార్మికుల సమస్యల మీద ఒక వాయిదా తీర్మానం వేశారు. సరే, కాంగ్రెస్ పార్టీ మిగతా మజ్లిస్ పార్టీ కలిసి ఇంకో అంశం మీద ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఉస్మానియా యూనివర్సిటీలో శాసనసభ్యుని మీద జరిగిన సంఘటన అందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం. దాని మీద చర్చ మనం జరగాల్సిందే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఒక విద్యార్థి మరణం అనేది కూడా దురదృష్టకరం. అందరం కూడా దాని మీద బాధను వ్యక్తం చేశాం. కానీ ఆ అంశాన్ని తీసుకొని ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో
దాని మీద పూర్తి స్థాయిలో కూడా చర్చ జరగాలి. యాకూబ్ మెమన్ లాంటి వ్యక్తులకు, దేశ ద్రోహులకు ఒక ఉన్నత స్థాయి కోర్టు శిక్షనిస్తే దానికి అనుకూలంగా వివరించే వాతావరణం నిర్మిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని కట్టడి చేయడానికి తీసుకునే చర్యలేమీ కూడా పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించినట్టుగా లక్ష్మణ్ హోంశాఖ గారితోని- అయ్యా నాది ఒకటే రిక్వెస్ట్, తప్పకుండా యూనివర్సిటీలలో జరిగే విషయాల మీద చర్చ జరగాల్సిందే అని మేము కూడా కోరుతున్నాం. మళ్ళీ ఇప్పుడు మధ్యలో సమయం అడిగి ఈ మేమని పేరు ఆ మేమని పేరు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆ మేమని పేరే మీ స్పీచ్లో చెప్పండి, డిమాండ్ మీకు చెప్పండి. వద్దని కాదండి, నాది ఒకటే రిక్వెస్ట్, ఎవరు ఏం చెప్పదలుచుకున్నారో దయచేసి ఈరోజు హెచ్సియు ఘటనకు సంబంధించిన చర్చా వాదనలే ఇంకా కొనసాగుతున్నాయి తెలంగాణ అసెంబ్లీలో. కేవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.